హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి గారు. సార్, ఈ మధ్య చిన్న ఇష్యూ, అసలు అక్రమ సంబంధాలు నేరమా కాదా? దీని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి సార్, కొద్దిగా క్లియర్గా చెప్తారు. అంటే ఒకటి రవి గారు, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా సెన్సిటివ్ ప్రశ్న, కానీ ఇది మనం డిస్కస్ చేసుకోవాల్సిందే. మ్యారేజ్ అయిన తర్వాత ఒక భార్య భర్త ఒకరినొకరు దే విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఈ భార్య ఇంకా నాదే అని భర్త ఇంకా నాదే అని భార్య, దే విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండ్ దే విల్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీ వన్ ఆఫ్ దేర్ పార్ట్నర్స్. అంటే ఆ పార్ట్నర్స్లో ఎవరిని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు వేరే వాళ్ళతోటి ఫిజికల్గా ఇన్వాల్వ్ అవుతారు అన్నది ఊహలకు కూడా వాళ్ళకి అందదు. సో వెన్ వాళ్ళు ఒకరి మీద ఒకరికి అంత నమ్మకం ఉన్నప్పుడు, నమ్మకం అప్పుడప్పుడు కొంతమంది కొన్ని విషయాల్లో బ్రేక్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి భార్య కాకుండా వేరే మహిళతోటి ఫిజికల్గా ఇన్వాల్వ్ అవుతారో దాన్ని అక్రమ సంబంధం అని అంటారు. ఇంతకుముందు మన ఐపీసీ 497 అని ఒక సెక్షన్ ఉండేది. అక్రమ సంబంధం కూడా డెఫినెట్గా అది క్రైమ్ లాగానే భావించేవాళ్ళు. సుప్రీంకోర్టు కొన్ని ఏళ్ల క్రితము అక్రమ సంబంధం ఇంకా క్రైమ్ కాదు అని చెప్పి 497 అనే సెక్షన్ని రద్దు చేస్తాం. అయితే ఇక్కడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది సార్. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది చెయ్యొచ్చు, అది నేరం కాదట, అంటే ఇష్టపూర్తే ఇష్టం ఉంటే అక్రమ సంబంధం కూడా పెట్టుకోవచ్చు అనేది వీళ్ళు అనుకుంటారు. లేదు 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 సి ఇప్పుడు అది రాంగ్గా తీసుకునే వాళ్ళు రాంగ్గా తీసుకుంటారు, కరెక్ట్గా తీసుకునే వాళ్ళు కరెక్ట్గా తీసుకుంటారు. ఇప్పుడు నేను మీకు చెప్తా వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్త, ఓకే, అసలు ఈ భర్త పెళ్ళైన దగ్గర నుంచి లేడు, వదిలేసి ఏటో వేరే దేశానికి వెళ్ళిపోయాడు. పెళ్ళైన మరో రోజు భార్యను వదిలేసి వేరే దేశానికి వెళ్ళిపోయి ఏళ్ల తరబడి రావట్లేదు, డైవర్స్ ఇవ్వట్లేదు, కాపురం కూడా చేయట్లేదు అనుకోండి వైఫ్ తోటి. అట్లాంటప్పుడు మరి ఆ వైఫ్కి ఇంకా వేరే గో ఏమి ఉండక ఒకవేళ అక్రమ సంబంధంలోకి దిగితే దాన్ని క్రైమ్ కాదు అంటారు. ఓకే, అలాగే భర్త ఉన్నారు, భర్త నపుంసకుడు, ఓకే, పెళ్ళి అయిపోయింది, పిల్లలు కనలేడు, కాపురానికి పనికిరాడు, ఇంకా అట్లాంటి టైంలో భార్య ఒకవేళ అక్రమ సంబంధంలోకి దిగితే అది అక్రమ సంబంధం కిందకి పరిగణించదు. దట్ ఈస్ నాట్ ఎ మిస్టేక్ అని సుప్రీంకోర్టు చెప్తాం జరిగింది. కానీ వీళ్ళు భర్తతోటి ఆల్రెడీ పిల్లల్ని కానీ ఒక 2-3 పిల్లలు ఉండి అయినా కూడా వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధంలోకి దిగి ఓకే అలా చేస్తే డెఫినెట్గా అది క్రైమే. ఇట్ ఈస్ స్టిల్ ఏ క్రైమ్. వాళ్ళని కూడా రెస్పాండెంట్ నెంబర్ 2 కింద వేస్తారు. ఎవరితో అయితే అక్రమ సంబంధం ఉందో ఆయన పేరు కూడా డైవర్స్లో రెస్పాండెంట్ 2 కిందకి వేస్తాం జరుగుతుంది. ఇది చాలామందికి తెలియక సుప్రీంకోర్టు నాకు పర్మిషన్ ఇచ్చింది అని ఫీల్ అవుతూ ఉంటారు, కానీ దట్ ఈస్ వెరీ రాంగ్. అడల్టరీ అంటారు అక్రమ సంబంధాన్ని. మేజర్ అయితే మాకు పూర్తి స్వేచ్ఛ ఉంది, ఇక ఏదైనా చేయొచ్చు అని అది వేరే టాపిక్. దాని దగ్గరికి వద్దాం రవి గారు. ఇప్పుడు ఏదైతే అక్రమ సంబంధం ఉందో ఇంగ్లీష్లో దాన్ని అడల్టరీ అంటారు. అడల్టరీ ఈజ్ నాట్ ఎ క్రైమ్, బట్ అడల్టరీ ఈజ్ ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్ అంటారు. అంటే ఎవరైనా అక్రమ సంబంధంలో ఉంటే ఖచ్చితంగా ఆ రీజన్ చూపించి అవతల పార్ట్నర్ మగైనా ఆడైనా వాళ్ళు డైవర్స్ ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఎవరితో అక్రమ సంబంధంలో ఉన్నారో వాళ్ళ పేరు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయొచ్చు. తగిన ఎవిడెన్సెస్ ఉండాలి, దానికి ఇన్వాల్వ్ చేయొచ్చు ఖచ్చితంగా. దట్ ఈస్ గ్రౌండ్స్ ఫర్ డైవర్స్. అట్లా మోసం చేయకూడదు. మీకు ఇంగ్లీష్ ఇష్టం లేకపోతే పెళ్ళే చేసుకోకూడదు. పెళ్ళైన తర్వాత ఒకవేళ ఇష్టం పోతే నువ్వు కూర్చొని పెద్దల మధ్యలో కూర్చొని ఏంటి అన్నది కౌన్సిలింగ్ చేసుకొని మళ్ళీ కలుస్తానికి ట్రై చేయాలి. లేదా పెద్దల దగ్గర కూర్చున్న ఆ పంచాయతీలు ఏవైతే చేసుకుని చుట్టాల మధ్యలో వాళ్ళ హెల్ప్తోనే మళ్ళీ మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళిపోవాలి తప్ప ఇలా ఒకళ్ళ జీవితాలు ఒకళ్ళు పాడు చేసుకుంటాం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్. ఈ విషయంలో కొంతమంది కన్ఫ్యూజన్ ఉంది, చాలా క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి గారు.